వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మోడీ ప్రభుత్వం రాకముందు ఇరాన్తో భారత్కి గొప్ప దౌత్య సంబంధాలు ఉంటాయి. మోడీ వచ్చాక ఇజ్రాయెల్తో, మారియా అమెరికాతో ఆటంకగడం వల్ల ఇరాన్తో సంబంధాలు దెబ్బతిని గ్యాస్, ఆయిల్ ఇబ్బందులు భారత్ ఎదుర్కొంటోంది. మోడీ ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా దాడి నుండి కాపాడలేదు. బాగా చదువుకున్న మన్మోహన్ నడిపిన దౌత్య సంబంధాలు ఫేక్ డిగ్రీ మోడీ చెడగొట్టాడు అంటూ నోటికొచ్చినట్లు కారుకూతలు కూస్తున్నారు మోడీ ద్వేషులు గత 15 రోజుల నుంచి. కానీ వీళ్ళందరి నోళ్లకు సీసంతో సీల్ వేయదగ్గ సంఘటన 2013లో జరిగింది. అదేమిటే ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తా. దౌత్య వ్యవహారాలు ఏ ప్రభుత్వం బాగా నడుపుతుందో మోడీని విమర్శించిన వాళ్ళను నిలదీయండి. ఈ 2013 సంఘటన తెలుసుకున్న తర్వాత అసలు ఏంటి ఆ సంఘటన చెప్పకంటారా? చెప్తా వినండి. 2013లో మన ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన చమురు ట్యాంకర్ దేశ శాంతి ఇరాక్ నుంచి 1.4 లక్షల టన్నుల ముడి చమురును తీసుకొని విశాఖపట్నం వస్తుండగా పార్షియన్ గల్ఫ్లో చమురు లీకేజీకి ఈ నౌక కారణమని, సముద్ర జలాలను కలుషితం చేస్తోందని ఆరోపిస్తూ ఆగస్టు 13, 2013న ఇరాన్ మిలిటరీ అయిన రివల్యూషనరీ గార్డ్స్ ఈ నౌకను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకొని బలవంతంగా ఇరాన్లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయానికి తరలించి నౌకా సిబ్బంది బయటకు వెళ్లకుండా నిర్బంధించింది. నేషనల్ యూనియన్ ఆఫ్ సిఫరర్స్ ఆఫ్ ఇండియా మరియు మ్యారిటైమ్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే NUSI, MUI వంటి సంఘాలు నౌకలోని సిబ్బంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ ఒత్తిడిల మధ్య భారత్ ఇరాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించి ఉపగ్రహ చిత్రాల ప్రకారం కాలుష్యం జరిగిన ప్రాంతంకి మన నౌక చాలా దూరంలో ఉందని, ఇది కేవలం రాజకీయ కారణాలతో లేదా ఇతర ఉద్దేశాలతో చేసిన అక్రమ నిర్బంధమని, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి నౌకను ఆపారని భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అసలు అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ అప్పటికే ఆర్థికంగా బాగా బలహీనంగా ఉంది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతికి మన దేశంకి అమెరికా సడలింపు ఇచ్చినందువల్ల రూపాయల్లో చమురు దిగుమతి చేసుకునేవారం. ఇరాన్కి నిధుల కోసం మన దేశం చమురు దిగుమతి చేసుకోవడం అతి ముఖ్యం. అంటే అప్పుడు ఇరాన్ మీద మన దేశంది పై చేయిగా ఉండేది. అంటే ఇరాన్ మన దేశం మీద ఆధారపడుతూ అది బలహీనంగా ఉన్న పరిస్థితుల్లోనూ మన ప్రభుత్వ నౌకని నిర్బంధించింది. అంటే ఇరాన్ మన సోనియా ప్రభుత్వాన్ని ఎంత బలహీన ప్రభుత్వంగా తలచిందో ఈ సంఘటన నిరూపిస్తుంది. మన నౌకను నిర్బంధించడం మీద మన్మోహన్ ప్రభుత్వం ఎన్ని దౌత్యపరమైన చర్చలు జరిపినా ఇరాన్ దిగిరాలేదు. చివరికి అంతర్జాతీయ ఒత్తిడి, అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఉన్న పెద్ద చమురు కస్టమర్ అయిన భారత్తో గొడవ ఎందుకని దాదాపు 26 రోజుల నిర్బంధం తర్వాత సెప్టెంబర్ 6, 2013న ఇరాన్ ఈ నౌకను, దాని సిబ్బందిని విడుదల చేసింది. అది కూడా భవిష్యత్తులో కాలుష్యం నిరూపితమైతే పరిహారం చెల్లిస్తామని భారత ప్రభుత్వం నుంచి ఒక హామీ పత్రాన్ని ఇరాన్ తీసుకున్న తర్వాతనే భారత నౌకను విడిచిపెట్టింది ఇరాన్. ఈ నౌక చివరికి 2013 సెప్టెంబర్ 18న సురక్షితంగా విశాఖపట్నం చేరుకుంది. ఇప్పుడు చెప్పండి మోడీ ద్వేషులు, ఎవరి పాలనలో దేశం దౌత్యపరంగా బలంగా ఉందో? అమెరికా కల్లెర్ర చేస్తే మోడీ భయపడుతూ రష్యా ఆయిల్ కొనడం తగ్గిస్తున్నాడు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనా అంటూ రాహుల్ మీసాలు తిప్పుతున్నాడు. ఇరాన్ నుంచి ఆయిల్ విషయంలో రాహుల్ ప్రభుత్వం ఏ చేసిందో ఆ ముచ్చట కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తా. చూస్తూ ఉండండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈరోజు ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.